బుక్ చేసావా? ఎంత వస్తుంది పర్సంటేజ్? 50-60 ఏంట్రా? వేలకు వెళ్ళి ఫీజు కడుతుంటే 90% రావాలి. కష్టపడి తెస్తుంటే మీకేం తెలియట్లా. మార్క్స్ తక్కువ రాని అప్పుడు చెప్తాను ఈ పని. Hey man, good morning. వెరీ గుడ్ మార్నింగ్ రా రవి. Have a great day. ఏంటి సంగతిలో? చెప్పాలరా నువ్వే. ఏంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యావు మరి? అవుతున్నారా? మనమే లేట్ ఈరోజు. అవునరా బాబు, చాలా లేట్ అయిపోయిందిరా. పావని మేడం ఏమంటుందో, ఫిజిక్స్ సార్ ఏమంటాడో. తిన్నావా మరి? తిన్నారా. ఇంకేంట్రా? చెప్పాలరా నువ్వే. ఎగ్జామ్ ఫుల్గా ప్రిపేర్ అయిపోయినట్టున్నావు. ఏదో అవుతున్నారా ప్రిపేర్. సరే మరి, ఆల్ ద బెస్ట్. బాగా రాయి. ఎలా చేస్తారో లేదో ఇప్పుడు మనల్ని లోపలికి. నువ్వు కూడా బాగా రాయిరా. ఆల్ ద బెస్ట్ రా రవి. ఏంట్రా బాబు, ఎగ్జామ్ అని సాగుకొట్టేస్తున్నారు. అవునరా బాబు, మమ్మల్ని కూడా సాగుకొట్టారు. చదివి తలపోతుంది తెలుసా, చచ్చిపోతున్నాం చదవలేక. అవునరా బాబు. నీకేముంది, టాపర్వే, మంచిగా చదవచ్చు. నాకు రాదుగా. ఎట్లా నైట్ అవుట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోవాలరా బాబు. చిన్నప్పటి నుంచిరా బాబు ఇదే తలకి నొప్పి మా అమ్మ నాన్నలతో. ఏం అడగరు. ఒకవేళ కాలేజీలో జాయిన్ చేయాలనుకో, అడ్మిషన్ అయిపోయాక చెప్తారు ఇంకెళ్ళిపోవాలి రేపటి నుంచి కాలేజీకి. ఇది అంతే, ఏం కనుక్కోరు నన్ను. మొత్తం చేసేసాక నన్ను అడుగుతారు. చిన్నప్పటి నుంచి ఇంతే, నాకు ఇది ఇప్పలే. అందుకే నేను ఇలా మిగిలిపోయా. మీ అమ్మ వాళ్ళు నేను పెద్ద ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు అవ్వాలని అనుకుంటారు. మరి నాకేం అవ్వాలి వాళ్ళకి తెలుసా? అడగాలి కానీ. Very tight either way and very quick decision. I've seen it at least a couple of times before. Pat wants to review it. He's asking for a review. This is very interesting. I've never seen this. Powerful blow. They're settling underneath and taken by Mitchell Stark. So it wasn't long for Pat Cummins to get the job done. హలో, చెప్పరా. ఇగో చదువుతున్నారా, ఫార్ములాస్ చదువుతున్నాను. నువ్వు చేస్తున్నావా మ్యాథ్స్? నాయా అయిపోయినాయిరా నా సమ్స్. నీవెన్నైనాయిరా? ఆగు, 5 సమ్ములు కూడా చేసి పడుకోరా. రేపు ఎగ్జామ్లో మనకి ఎట్లానే మంచి మార్క్స్ రావాలిరా. సరేరా, బాయ్. Very interesting. I've never seen this. Powerful blow. They're settling underneath and taken by Mitchell Stark. So it wasn't long.
winning on a fitness bet against you. Get back for it. హే రవి, ఎలా రాసావు ఎగ్జామ్? రాయలేదురా. ప్రిపేర్ అయ్యాక మొత్తం ఏం రాయిపోవడం ఏంటి రవి? ఏమోలేరా. మాత్రం ఎగ్జామ్ బాగా రాశారా రవి? ఏమైంది అలా ఉన్నావు రవి? ఏం లేదులే. నైట్ మొత్తం చదివావుగా రవి? నైట్ మొత్తం ఏం చేసావు? చేసా కానీ ఏమోలేరాపా. వీడికి ఏదో అయింది, చెప్పుకోవట్లే నాతో. చెప్పురా, ఎందుకురా అలా ఉన్నావు? ఏం లేదులేరా పా. వీడేంటి ఫోన్ చేసిన ఎత్తట్లా? ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం. ఏ రవి లేకరా, అరే లేకరా రవి, ఏ రవి లేకరా ప్లీజ్ రా, అరే లేకరా, అరే లేకరా, అరే నువ్వు ఎందుకురా అట్లా చేసావు? నువ్వు ఇంట్లో వాళ్ళు కాదని వెళ్ళిపోయావా? ప్లీజ్ రా, అరే లేకరా, హలో రవి కొంచెం ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, అరే రవి లేకరా పైకి, అరే లేకరా ప్లీజ్ రా రవి లేకరా, అరే లేకరా, అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, అరే లేకరా, హలో రవి కొంచెం, మీ ఇంట్లో నువ్వేనా దిక్కు? అరే నువ్వు లేకపోతే ఎవడు రాడు. అమ్మా నాన్న, నేను ఓడిపోయాను, గెలవలేకపోయాను. మీరు నన్ను చదువుపిచ్చి ఉద్యోగస్తునిగా చేద్దాం అనుకున్నారు, కానీ నాకు అసలు చదువు మీద ఇంట్రెస్టే లేదు. మీరు బలవంతంగా ఎక్కడి వరకు చదివించారు. ముందు నుంచి నన్ను ఏమీ అడగలేదు. అసలు నాకు ఏది ఇష్టమో ఎప్పుడూ అడగలేదు. నేను చాలా ప్రయత్నం చేశా, కానీ చివరికి ఫెయిల్యూర్ అయ్యా. నా వల్ల చదవడం కాలేదు. అయినా మీరే ఫోర్స్ చేసేసరికి నేను చేయక తప్పలేదు. నాకు ఇష్టమైనది స్పోర్ట్స్. ఒకవేళ దానిలో జాయిన్ చేస్తే దానిలో ఉత్తీర్ణుడయ్యేవాడినేమో. మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. నేను మీకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదంటే, ఒకవేళ నేను చెప్తే మీరనే సూటిగుట్టి మాటల కన్నా చావే మేలనుకొని శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. గుడ్ బై అమ్మ నాన్న, నమ్ము జాగ్రత్త. తప్పు చేసావురా రవి, చావు ఒకటే మార్గం కాదురా. చూశారు కదండి, సమాజములలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నవి. తల్లిదండ్రులు చదువులో పిల్లల ఆలోచనలను తెలుసుకుని వారికి దేనిపై ఇంట్రెస్ట్ ఉందో, ఏ కోర్సుపై వారికి గ్రిప్పు ఉంటుందో అదే చేయుటకు ప్రయత్నించండి. అంతేకాని బంధువులు చెప్పారనో ఎవరెవరో చెప్పారనో కాదు. పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి ముందుకు సాగండి. అలాగే పిల్లలమై ఉన్న మనము కూడా తల్లిదండ్రుల ఆశను నెరవేర్చాలే కానీ నిరాశపరచకూడదు. తల్లిదండ్రులు చేయలేనివి మనతో చేయించాలని వారెంతో కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు. అలా
అలాగని చదువుని అశ్రద్ధ చేయవద్దు. చదువు లేకపోతే మనము ఎందుకు పనికిరాని వారిగా సమాజం చూస్తుంది కనుక మీరు చదువులో 100% ఇవ్వండి. ప్రయత్నించండి, బాగా పోరాడండి. ఎప్పటికీ మీకు అర్థం కాకపోతే, ఎంత చదివినా మైండ్కి ఎక్కట్లేదు అంటే అప్పుడు మీ తల్లిదండ్రులకు తెలియజేయండి. అంతేకాని ఇలా చనిపోవటకు ప్రయత్నించవద్దు. ఈ యొక్క చిన్న సందేశాన్ని తల్లిదండ్రులకు అలాగే పిల్లలకు తెలియజేయాలనే ఆశతో ఈ షార్ట్ ఫిలింని నేను తీసుకొచ్చాను. మా ఆశ మీరు అంగీకరించి మంచి మార్గంలో నడుస్తారని తలస్తూ ఇప్పుడు నేను యేసుక్రీస్తు ఛానల్ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామానికి వందనములు తెలియజేస్తున్నాము. ఈ వీడియోని వీక్షించిన ప్రతి ఒక్కరికి మా యేసు కోసం విజయవాడ ఛానల్ తరపున శుభాభివందనములు తెలియజేస్తున్నాము. బాగున్నారా? మీరందరూ ఎల్లప్పుడూ దేవుని కృపచే నింపబడి సురక్షితంగా క్షేమముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఆపురా. అయితే ఈ షార్ట్ ఫిలిం తీయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటనగా, ఈనాటి సమాజంలో యవనస్తులు వారి వారి జీవితాలను చిన్న చిన్న విషయాలకే వృధాపరుచుకుంటూ నాశనము చేసుకుంటున్నారు. అయితే సాతాను వేసే బాణాలకు, అపవిత్రమైన క్రియలకు ఈనాటి సమాజంలో ఉన్న యవనస్తులు లొంగి వారి శ్రేష్టమైన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇది పూర్తిగా స్పష్టముగా లిఖించబడి ఉన్నది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనములో, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. మన దేశంలో చాలా మంది యవనస్తులు సాతాను చేతులకు చిక్కబడి చిన్న చిన్న కారణాలకే తమ జీవితాలని వ్యర్థపరుచుకుంటూ నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సాతాను సంఖ్యల నుండి విడిపింపబడి దేవుని కొరకై కదిలి రండి యవనస్తులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందే నిజమైన రక్షణ, నిజమైన ఆనందము కలుగును. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 4వ వచనములో, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. ఇక్కడ బలవంతులు అనగా దేవుడు, అలాగే బాణములు అంటే యవనస్తులమై ఉన్న మనము. ఆయన చేతిలో బాణములుగా వాడబడాలని ఆయన కోరుచున్నారు. అయితే ఈ చిన్న షార్ట్ ఫిలిం లో తల్లిదండ్రులు చేసిన చిన్న తప్పు ఏమిటనగా, ఆ బిడ్డని దేవుని భయభక్తుల్లో పెంచలేదు కనుక ఆ బిడ్డకి ఒక శ్రమ ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు ఎట్లా ఎదుర్కోవాలో తెలియలేదు. ఒకవేళ ఆ బిడ్డకి దేవుడిని పరిచయం చేస్తే దేవుడే చూసుకునేవారేమో. కాబట్టి చిన్న పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచమని మా ఛానల్ తరపున మిమ్మల్ని మనవి చేస్తున్నాము. కాబట్టి మా ఛానల్ తరపున యవనస్తులకు ఒక ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, మీ ప్రాణాలు ఎంతో ముఖ్యమైనవి. అవి దేవుని చేతిలో పెడితే ఎంతో ఎంతో శ్రేష్టకరంగా మార్చును మన దేవుడు. అయితే మరలా మిమ్మల్ని కోరుచున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము ఏమంటే, ప్రాణాలు విడవకండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే తల్లిదండ్రులకు లేకపోతే మీ స్నేహితులకు చెప్పి పరిష్కరించుకోనండి. మీ ప్రాణాలు ఎంతో శ్రేష్టము, అవి నాశనము చేసుకొనవద్దు. అయితే ఈ 2025 సంవత్సరంలో ఎవరైతే ఇంటర్ ఎగ్జామ్స్ రాయిస్తున్నారో, అలాగే 10th ఎగ్జామ్స్ రాయిస్తున్నారో, ఇతర వివిధ విద్యా సంస్థల తరపున ఎగ్జామ్స్ రాయిస్తున్నారో వారు కామెంట్స్ రూపంలో మాకు తెలియజెప్పండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థనా ధూపము వేయడానికి ప్రయత్నిస్తాము. సహాయంగా నిలిచిన సాయికి ధన్యవాదములు తెలుపుకుంటూ, మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇతరులకు షేర్ చేయమని మా తరపు మనవి చేస్తున్నాము.